అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, చాతనైనంత వరకు, వీలైనంత వరకు నా భావజాలనైనా నా నావనైనా లాక్కెళ్ళండి. ఒకవేళ చేత కాకపోతే అక్కడే వదిలేయండి, కానీ వెనకకి లాగొద్దు అంటారు. అలాగే డాక్టర్ జయగోపాల్ గారు స్థాపించినటువంటి భారత నాస్తిక సమాజం 1972లో స్థాపితమైంది. అలాగే ప్రజల్లో అసమానతలు, మూఢనమ్మకాలు, ఎన్నో అవాంఛనమైనటువంటి ఘటనలు జనాలని, మనుషులని చాలా అణచివేస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ సమాజంలో తను చేయని కృషి అంటూ లేదు. అలాగే తను చేస్తున్నటువంటి కృషికి భారతదేశంలోనే ఎవరికి రానటువంటి అత్యున్నతమైన గౌరవం బ్రేవ్ మైండ్ అవార్డు గ్రహీత డాక్టర్ జయగోపాల్ గారు. అలాంటి అవార్డులనిగా ఎప్పుడు తీసుకొని తను సంబరపడలేదు. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఎప్పుడైతే తొలగిపోతాయో ఆ రోజే నాకు మంచి గౌరవం అనుకున్నాడు. ఆయనకు గౌరవప్రదమైనటువంటి డాక్టరేట్ ఇచ్చినా కానీ ఎప్పుడు తను డాక్టర్ అని చెప్పుకోలేదు. ఎందుకంటే అవి నాకేమి తెచ్చిపెట్టవు, సమాజాన్ని జాగృతం చేయడమే నా బాధ్యత అని చెప్పేసి రాస్తూ పోతుంటాడు. నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఆయన చిన్నతనంలోనే తన తల్లిదండ్రుల నుంచి హత్యకు గురి కావడం జరిగిందని, అంటే తల్లిదండ్రుల ప్రేమని సరిగా నోచుకోలేకపోయిందని. అలాంటి జయగోపాల్ గారికి తన భార్య వచ్చినటువంటి మొదటి తల్లి శారదమ్మ తన తల్లిలాగా జయగోపాల్ గారిని కాపాడుకుంటూ ఈ సమాజంలో భార్య భర్తలో సగభాగం అన్నట్టు తను ప్రతి సందర్భాన్ని తనని కాపాడుకుంటూ వచ్చింది. ఆ తర్వాత నేను తనని నిజంగా జయగోపాల్ గారి స్పీచ్లో నేను ఎక్కువ వినలేదు. ఎందుకంటే ఆయన చివరి అంటే మంచాన పడ్డప్పుడే నేను 2014లో ఈ సంఘానికి రావడం జరిగింది. అలాగే సార్ని మొదటగా నేను 2017లో కలవడం కూడా జరిగింది. ఆ సమయంలో సార్ మరి తెలంగాణ మెదక్ అంటే మెదక్లో నేను వచ్చాను, మీ మెదక్లో ఎక్కువ ఈ దేవదాసి వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది, వాటిపైన మీరు బాగా పనిచేయాలి, మీరు ముందుకెళ్ళాలి అని చెప్పేసి తను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అట్లా నేను ఒక 10-15 కనీసం ఒక 10 సార్లు కలిసి ఉంటాను సార్ని. చివరిసారిగా తనని జనవరి 1, 2024న తనని వెంటిలేటర్ పైన చూసి అసలు నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. అంటే ఆ స్థాయిలో కూడా ఆయన ఎవరు వచ్చిర్రు, నేను ఇక్కడ నుంచి సార్ నేను తెలంగాణ నుంచి వచ్చాను వేదాంతులు అంటే గుర్తుపట్టలేని స్థాయిలో కూడా ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే చివరి స్థాయి వరకు సివి గారు ఎట్లయితే ఇంకో అర్ధగంటలో చనిపోతాను, గంటలో చనిపోతానంటే ఎట్లయితే రాశాడో ఈయన కూడా అసలు మరణం ఎరగని వీరుడిలాగా ఆయన సమాజాన్ని ఇంకా జాగృతం చేద్దాం, సమాజంలో ఇంకెంతో అసమానతలు ఉన్నాయి, సమాజంలో ఇంకా ఎన్నో అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి, వాటిని మనం ప్రాలదోలాలనే ఆలోచనతోటే ఉన్నాడు తప్ప ఎప్పుడు కూడా ఆయన ఒక మాట అంటాడు, నా బాడీలో ఏ పాటు ఖరాబ్ అయినా పర్లేదు, నా కళ్ళు ఉంటే చాలు, నేను పుస్తకాన్ని చదువుతూ బతికేస్తాను అంటాడు. ఎంత ఆయన పదాలు నాకు కొరసిరన్న ఎప్పుడు ద్రవిడ ఉదయ్ మా మాజీ అధ్యక్షుడు చెప్తుంటాడు, జయగోపాల్ గారు రాసినటువంటి రచనలు చదువు తమ్ముడు, ఒక్కసారి కాదు 2 సార్లు చదువు, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి తాత్పర్యము చాలా గొప్పగా ఉంటది. ఆ చరిత్రని, ఆ ఒక భావాలని, ఆ ఒక పదాలని, ఆ పదాల అల్లికని చాలా అద్భుతంగా కూర్చేటటువంటి గొప్ప వ్యక్తి అంటాడు. అలాగే ఆనాడు పెరియార్ గారి ఆలోచనతో ఉన్నటువంటి జయగోపాల్ గారు, పెరియార్ గారు కూడా అంటారు, పేపర్ ఖర్చు ఎక్కువ అవుతుంది, అక్షరాలు ఎక్కువ అవుతున్నాయి, ఆ అక్షరాలను మనం తగ్గించి ఇంకేమన్నా చేయొచ్చు కదా అని చెప్పేసి అక్షరాలు కుదించి కూడా ఆయన రచనలు చాలా చేశాడు. అలాంటి మహనీయుడు
పెరియార్ గారి ఆలోచన విధానంతో ఈ ఆంధ్ర పెరియార్ గా పిలువబడ్డటువంటి జయగోపాల్ గారికి మన నిజమైన నివాళి ఇస్తున్నామంటే అది ఆయన యొక్క ఆలోచన విధానాన్ని పోయాం కానీ ఆయన చరిత్రని ఆ పాట రూపంలో మీ అందరి ముందుకు తీసుకొచ్చే బాధ్యత మేము ఎస్ఎస్ఎఫ్ నుంచి హైదరాబాద్ తెలంగాణ నుంచి తీసుకుంటాము. అది అతి త్వరలోనే సార్ గారికి ఒక పాట రూపంలో కూడా మేము సమాజానికి అందించే ప్రయత్నం చేస్తాం. అలాగే డాక్టర్ జయగోపాల్ గారి వారసత్వాన్ని మేము సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ గా భారత నాస్తిక సమాజంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ అంధవిశ్వాసాలను మూఢనమ్మకాలని పాలదూల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటామని తెలియజేస్తూ అందరికీ జై భీమ్, జై హింద్ సార్.